నీళ్ళలో ఏదో మూవ్ అవుతుంది. దాట్స్ అ డ్వార్ఫ్ క్రాకడైల్. అదో కేవ్ క్రాకడైల్ అయి ఉండొచ్చు. ఆఫ్రికాలో కూడా ఇలాంటి చిన్న చిన్న క్రాకడైల్స్ గుహల్లో ఉంటూ ఉంటాయి. ఏపీ, కెన్ యూ ఫాలో దట్ క్రొకడైల్ ప్లీజ్? అలాగే. ఇదే లేక్ డెడ్ ఎండ్ అనుకుంటా. ఇప్పుడు ఏం చేద్దాం సార్? మనం చేస్తూ వచ్చిన చిన్న క్రొకడైల్ ఎక్కడికి వెళ్ళినట్టు? ఆ ముసల్మాన్ ఎక్కడి వరకు తీసుకొచ్చిందంటే కొంప తీసి ఆ టన్నులు ఈ కొండ లోపల ఉందంటారా? దీనికి ఎలాంటి ఓపెనింగ్ కూడా లేదే. ఇది టన్నెల్ ఎలా అవుతుంది? దిస్ క్రాకడైల్ చేస్ వాజ్ అ స్టూపిడ్ ఐడియా. మేబీ మనం సీతాదేవి టెంపుల్కి వెళ్ళుండాల్సింది. ఐ థింక్ మనం కరెక్ట్ లొకేషన్కి చేరుకున్నాం. గైస్ కమ్ హియర్. ఏపీ కమ్. ఇదిగో దీన్ని రిఫ్లెక్షన్ చూడండి నీళ్ళలో. అది రిఫ్లెక్షన్ మొసలే అంటే మ్యాప్ లో ఉన్న క్రొకడైల్ ఈ కొండ ఉల్టాసేపు అయి ఉంటుందా? రైట్. ఒకవేళ ఆ సొరంగం నీళ్ళ లోపల ఉందేమో. పదండి వెళ్దాం. ఎలాగలగా నీళ్ళలోక? ఈ లేక్ చాలా డేంజరస్ ఉంది. ఏపీ క్రొకడైల్ ఉన్న నీళ్ళలోకి రాడు. కమ్ ఆన్ ఏపీ. అరే మనం చూసింది చిన్న మొసలే కదా. రాను. ఏపీ ఏం కాదు. యు ఆర్ నాట్ కమింగ్. లేదు పక్కా? పక్కా. సరే అయితే నీ ఫీజు మర్చిపో. సరే నువ్వు వచ్చి అలా ఎలా మర్చిపోతా? మొత్తం లెక్కరేసా. దీనికోసం అయితే డబ్బులు. ఏపీ Aryan! 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 What the hell? Aryan! స్టాప్. మనం టనల్ లోపలికి వచ్చాం. ఇది ఆ సొరంగం అయి ఉంటుంది. కమాన్ లెట్స్ మూవ్. థ్యాంక్ గాడ్ మన బ్యాగ్స్ అవి వాటర్ ప్రూఫే. ఏపీ ఏం చేస్తున్నావు? లోపల పుల్లు సింహాలు ఉండొచ్చు, అందుకే కాగడా తయారు చేస్తా. అది సార్, నేను అశోక వాటికాకు వచ్చేసాను. వాళ్ళు ఇక్కడికి రానేలేదు. కొన్ని గంటల క్రితం ఆర్యన్ లాగే ఉండే ఒక వ్యక్తి నాకు వాటర్ ఫాల్ దగ్గర కనిపించాడు. ఆ తర్వాత పత్తా లేకుండా పోయాడు. బహుశా వాళ్ళకి టన్నల్ దొరికిందనుకుంటా. లిజన్, కోర్టు ఇచ్చిన డెడ్ లైన్ కి మనకి ఇంకా ఎక్కువ టైం లేదు. అప్పటి వరకు మనం కేర్ఫుల్ గా ఉండాల్సి ఉంటుంది. ఈ లోపే సేతును కూల్చే పని మొదలవ్వాలి. అచ్చా, నీ దగ్గర టనల్ మ్యాప్ ఉంది కదా? ఉంది సార్. నువ్వు వెంటనే అక్కడికి బయలుదేరు. టనల్ బయటికి వచ్చే ద్వారం దగ్గరికి వెళ్ళి అండ్ వెయిట్ ఫర్ దట్ బ్లడీ rat to come out of the hole. సార్, ఆ టన్నల్కి చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి, కానీ నాకు మాత్రం ఆర్యన్ 2 ఓపెనింగ్స్ నుంచి బయటకు వస్తాడనిపిస్తోంది. శ్రీపద, ఇది ఆడమ్స్ పీక్ మౌంటైన్ మీద ఉంది, లేదా వరియపోలా. దీన్నే రావణుడు ఎయిర్పోర్ట్గా భావిస్తారు. No, we cannot second guess this.
ఈ మ్యాప్ని ఆర్యన్ లాగే ఆలోచించే మరో దాన్ని బాగా స్టడీ చేయించాల్సి ఉంటుంది. ఓకే సార్, ఐ గాట్ ఇట్. వాట్ పో బ్లడీ బ్యాట్స్. ఏం కాలేదు కదా సార్? రండి. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి సార్? ఆ మ్యాప్లో చూసుకొని చెప్తారా? మ్యాప్లో ఇంటర్సెక్షన్ ఏం లేదు. లేదు అంటే 1 2 3 ఏం చేస్తున్నావు? హలో, వాట్ యు డూయింగ్? కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు కౌంటింగ్ చేయాలి సార్. 10 నెంబర్ దగ్గర అయితే అటు వెళ్ళిపోవాలి. ఎనీ ప్రాబ్లం? గో హెడ్. లెక్క మర్చిపోయారు. 1 2 3 4 5 6 7 8 9 10. ఆర్యన్, యా, 1 minute. Give me your torch. ఆర్యన్ ఏమైంది? ఆర్యన్, Hela script. what is Hela? ఆర్యన్, what is Hela? Ancient script of Lanka. ఎన్నో వేలేళ్ళ నాటి స్క్రిప్ట్ యొక్క సింబల్స్ నేను చూశాను. ఏబీ, ఏబీ, ఏమైంది? ఆల్ ఓకే? లుక్ లుక్. కొండ మొత్తం గీకేశారండి. రావణై ఉంటుంది. హెలాతుల్లా, ఐలాండ్ ఆఫ్ హెలా పీపుల్. మధ్యలో ఉన్నది రథయ్య అయి ఉంటుందా? అంటే దీని అర్థం రావణ్ ద కింగ్ ఆఫ్ ఐలాండ్. కానీ ఈ ఇన్స్క్రిప్షన్ సీలింగ్ మీద ఎందుకు రాసుంటారు? ఇవి టన్నెల్ సీక్రెట్ డైరెక్షన్స్ అనుకుంటా. ఈ హెలా స్క్రిప్ట్ అంతా ఒకే డైరెక్షన్లో ఎందుకు రాసుంది? దెన్ లెట్స్ ఫాలో ద స్క్రిప్ట్. కమ్ ఆన్, లెట్స్ గో. నేను ముందే చెప్పా కదా సార్, ఏపీ ఈజ్ ఆల్వేస్ రైట్. 9 10 నా కౌంటింగ్ ఎక్కడ ఆగింది? డిడ్ంట్ ఐ టెల్ యూ? Yes, you did tell us. Come on, quick. రేపు సుప్రీంకోర్టులో సేతు సముద్రం వివాదంపై ఆఖరి తీర్పు రానుంది. ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని రామసేతును కూల్చటానికి అనుమతిని కోరింది. ప్రభుత్వం చెప్పేదాని ప్రకారం ఈ ప్రాజెక్టులో పనిచేసే ప్రతి ఒక్కరూ అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నారు. ఈ వార్త బయటకు వచ్చేసరికి పుష్పక్ షిప్పింగ్ కంపెనీ షేర్ విలువ విపరీతంగా పెరిగింది. ప్రేక్షకులకు మరో ముఖ్యమైన విషయం తెలియజేస్తున్నాను. రేపు మధ్యాహ్నం సుప్రీంకోర్టు ఇవ్వబోయే అంతిమ తీర్పులో